నవ్వించడానికి పెద్ద పొట్టతో చేస్తున్నారు పటాస్ ప్రకాష్ along with his team. So let's welcome them. నిజానికి మన ప్రపంచంలో ఎన్నో వింతలు జరుగుతుంటాయి, కానీ ఈ రోజు జబర్దస్త్ స్టేజ్ పైన వింత జరగబోతుంది. ఎంతో మంది పర్ఫార్మర్స్ తో నిండి ఉన్న వేణు వండర్స్ చేసిన దులదీన స్కిట్ ని టీమ్ లీడర్ తో సహా ఒక్క పర్ఫార్మర్ కూడా లేని పటాస్ ప్రకాష్ చేయబోతున్నాడు. చూస్తుండడానికి రెడీగా ఉండండి. డోంట్ గో అవే. హలో, వెల్కమ్. నా పేరు జాక్. ఇప్పుడు దాకా మా హవాలా కంపెనీ మీ ముందుకు సగర్వంగా ఎన్నో ప్రోడక్ట్స్ తీసుకొచ్చింది. మీరందరూ వాడారు, మీకు బాగా దూల తీరింది. ఇప్పుడు మళ్ళీ అదే కంపెనీ మీ ముందుకు ఇంకో కొత్త తైలంతో రాబోతుంది. ఆ తైలం పేరే మళ్ళీ దూల తీరింది. ఆ తైలం మీరు వాడబోతున్నారు, మీరు బాగా దూల తీర్చుకోబోతున్నారు. ఓకే, మరి ఈ కార్యక్రమాన్ని నేను ముందుకు తీసుకెళ్లాలంటే నాకు కో ఆర్టిస్ట్ ఉండాలి. వాడు లేకపోతే నేను ఈ స్కిట్ ను ముందుకు తీసుకెళ్లేను. ఏ స్కిట్ ముందుకు తీసుకెళ్ళావు కనుక లేకుండా ఎందుకు ఇతను కాళ్ళు ఇలా కట్టేశారు, చేతులు ఇలా కట్టేశారు అని మీరు ఆతృతంగా చూస్తున్నారు. మీ పర్ఫార్మెన్స్ చూపెట్టండి, వాళ్ళు చూపెడతాం. నేను నమ్మలేకపోతున్నాను. సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నాను. దానికే గురవుతున్నాను. ఈడేమో గెటప్ సీన్ అంటండి. ఆయన ఎక్కడ ఈయన ఎక్కడ సార్, అందుకే చేతులు కట్టేయాల్సి వచ్చింది. ఖచ్చితంగా గెటప్ సీన్ లాగే చేస్తానన్నా. ఒక ఛాన్స్ పర్ఫార్మెన్స్ చేసి చూపిస్తానన్నా. పర్ఫార్మెన్స్ వీడు పర్ఫార్మెన్స్ ఏ చెప్పలేదు సార్. ఇప్పుడు మీ ముందే పప్పా చేస్తుంటాడు. ఏ సార్ నా కర్మ. నేను సీను కన్నా సూపర్ గా చేస్తావు. చెయ్యి చెప్పినా మేడం, ఆ నమ్మకం మీకుందా? అరే వీడి చేతులు ఒకసారి ఇప్పుదేంటి. ఓ పని చేయరా, ఆ సీనుది కొండ రిప్ప క్యారెక్టర్ ఉంటుంది చూడు, అది ఒకసారి చేసి చూపెట్టవా? అది ఎలా చేయాలో చూపిస్తే నేను ఖచ్చితంగా అదే రా ఒకసారి చేసి చూపెట్టు. బాబా ఏంటిది నమ్మలేకపోతున్నాను అన్న. ఇంకా స్కిట్ అయిపోలేదన్నా. లేకపోతే ఏంట్రా నీ పర్ఫార్మెన్స్. నువ్వు ముందే అక్షంతలు ఎలా రెడీగా ఉన్నారు. ఓకే, మరి మిత్రులారా, నాకా లేకపోతే మీకా దూల తిరిగిపోతా చూడబోతున్నావు. సరే, మీకు ఏదైనా డౌట్ ఉన్నా గానీ, ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా గానీ నన్ను అర్జెంట్ గా అడిగి తెలుసుకోవచ్చు. నాకైతే క్వశ్చన్లు ఉన్నాయి, ఆన్సర్ మీరే చెప్పాలి. ఓకే మిస్టర్ జాక్, మీకు ఏదో సమస్య, మీకు ఏదో క్వశ్చన్ ఉన్నట్టుంది, చెప్పండి. మాటలు చెప్తే అర్థం కాదు, మాకు ప్రూఫ్స్ కావాలి. ఓకే, నేను ఇప్పుడు అర్జెంట్ గా మీకు ఒక ప్రూఫ్ చూపెట్టబోతున్నాను. ఇతను యాంకర్ రష్మి. ఈవిడ కూడా ఒకసారి నా దగ్గరకు వచ్చి నేను జబర్దస్త్ చేస్తున్నాను, నన్ను ఎవరు అమ్మాయి అనుకోవట్లేదు, అబ్బాయి అనుకుంటున్నారు, ఎలాగైనా నాకు అమ్మాయి లక్షణాలు కావాలని నన్ను రిక్వెస్ట్ చేసుకుంది. అప్పుడు వెంటనే ఆవిడికి తైలం ఇచ్చి వాడమన్నాను. ఇప్పుడు ఆ తైలం వాడిన తర్వాత రేష్మికి ఎలా ఉంది, ఏం జరిగిందో ఇప్పుడు మీకు చూపెట్టబోతున్నాను. రెండు ఫోటోలు ఒకేలాగా ఉన్నాయి. ఏంటి అసాధ్యమైంది సాధ్యం చేయలేమని మేము తప్పుడు వాగ్దానం ఇవ్వలేదని చెప్పాము. మిత్రమా, మీకు సాక్ష్యం చాలనుకుంటాను. ఈ సాక్ష్యమే కాదు, మాకు ఇంకో కొన్ని రుజువులు కావాలి. ఓకే మిత్రమా, మీకు ఇంకో రుజువు చూపెట్టబోతున్నాం. అందరూ ఆతృతంగా చూస్తున్నారు. పటాస్ ప్రకాష్ బాగా గుర్తుపట్టారు. ఇతను పటాస్ ప్రకాష్, జబర్దస్త్ ఒక గ్రేట్ కమెడియన్. పోనీ ఆర్టిస్ట్, మరి నమ్మలేకపోతున్నాము. పోనీ మనిషి, ఇంకా నమ్మలేకపోతున్నాము. తప్పు తీసుకోవటం మనిషి కూడా కదరా బడకం. మిత్రారా, ఇతను నా దగ్గరకు వచ్చి నేను చాలా లావుగా ఉన్నాను, నేను నడవలేకపోతున్నాను, స్కిట్లు చేయలేకపోతున్నాను, డాన్స్ చేయలేకపోతున్నాను అని చెప్పాడు. అప్పుడు వెంటనే అతను నా తైలం ఇచ్చి వాడమని చెప్పాను. తర్వాత ఏం జరిగిందా? 100 కేజీల మనిషి బరువు దగ్గర ఒకసారి చూడండి. పెద్ద మనిషి చిన్నగా అయిపోయాడు. నేను నమ్మలేకపోతున్నాను. సమయాశ్చర్యంలో గురవుతున్నాను. సమయానికి ఆస్ట్రేలియా వెళ్లాల్సిన అవసరం, సంబరం ఆశ్చర్యం అని చెప్పాలి. ఓకే, మరి ఇతను నా దగ్గరకు వచ్చి మరి నేను మరీ సన్నగా అయిపోయాను, కొంచెం నన్ను లావు పెంచమని అడిగాడు. కానీ ఒక్కసారి నా ఔషధం పనిచేశాక మళ్ళీ పని చేయలేదు అని చెప్పి అతను పంపించేశాను. ఏమైంది? మళ్ళీ చెప్పండి, గట్టిగా చెప్పండి. మరి ఈ
ప్రూఫ్ చాలనుకుంటాను, మీకు ఇంకా కావాలా? ఈ ప్రూఫ్స్ కాదు, మాకు కళ్ళగా కట్టినట్టుగా లైఫ్ లో చూపిస్తే ఖచ్చితంగా నమ్ముతున్నాము. అరే, తప్పు లేదు మిత్రమా, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా లైవ్ లో చూడాలనుకుంటారు. ఓకే, వాళ్ళ కోసం ఒక లైవ్ పర్ఫార్మెన్స్ చేయబోతున్నాం. ఏదో అతను తీసుకురండి మాటలేనండి. మిత్రమా, ఏంటి మీ పరిస్థితి? మాటలు రావట్లేదు. చూసారా మిత్రమా, ఇతను పుట్టినప్పుడు మాటలు రావట్లేదు. ఊరైనా పుట్టిన తర్వాత ఊరికి మాటలు రావుగా. ఓకే, మీ ముందు ఇప్పుడు మేము తయారు చేసిన తైలాన్ని ఇతని మీద ప్రయోగించబోతున్నాం. అరే, నోట్లో తైలం ఏంటి? ఒకసారి మీరు మాట్లాడండి. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, ఇండియన్ చైనీస్ తందూరి, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, ఇండియన్ చైనీస్ తందూరి. అద్భుతం, అద్భుతం. ఏం మాట్లాడు, ఏం అర్థం కావట్లేదు. అంటే మిత్రమా, 2 చుక్కలైపోయి ఆవిడ కకృతిగా 4 చుక్కలు వేసేటాడు, అందుకే ఎక్కువగా మాట్లాడాడు. ఓకే, దీన్ని బట్టి మిత్రులారా మీకు ఏం చేసింది? తైలం వాడబట్టి ఏం తీరింది? మాకు ఇంకో కొన్ని సాక్షులు కావాలి. ఇప్పుడు అర్జెంట్ గా సాక్షులు అంటే నేను షూ షాప్ కి వెళ్ళాను కాబట్టి సాక్ష్యాలు అయితే చూపెట్టాను మిత్రమా. అదే, చూపించండి. అరే, అది తీసుకురండి రా, కాళ్ళు లేనండి, పక్షవాతం అండి. మిత్రమా, ఇతనికి కాళ్ళు చేతులు పడిపోయాయి, పక్షవాతం వచ్చింది. ఇప్పుడు ఎలా నడవగలని అడుగుతున్నాడు. మిత్రులా, ఇతను 2 చుక్కలు కాళ్ళకు రాయండి. మిత్రమా, ఒకసారి లేయండి. ఏదో ఒకసారి అటు ఇటు నడవండి. అబ్బా, ఏం వేస్తున్నారు? అద్భుతం, అద్భుతం. చూసారా, చూసారా, అద్భుతం, అద్భుతం. పెళ్ళం ఈ అబ్బా చదువు అమ్మాయిని తీసుకెళ్ళిపోయారు దరిద్రుడా. ఈ చార్చం నేను నమ్మలేకపోతాం. ఇంకో కొన్ని చార్చాలుగా చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇక నేనే కాదు, ఇక జడ్జెస్ కోరుకుంటున్నారు. ఇంకో సాక్ష్యాన్ని ప్రవేశపెడతారు, ఆ సాక్ష్యం తీసుకోరండి. ఓకే ఓకే మిత్రమా, ఏంటి మీ సమస్య? చిన్న వయసులోనే జుట్టంతా రాలిపోయిందండి. చిన్న వయసులోనే జుట్టు ఊడిపోయిందంట. ఓకే, ఇతను తీసుకెళ్ళి నా తైలాన్ని ఎత్తి మీద రాయండి ఒకసారి. వెళ్ళండి మిత్రమా, వచ్చే లోపు మీరు ఒక్కసారి పర్ఫార్మెన్స్ చూపెట్టరా? నేను నమ్మలేకపోతున్నాను, సమయ ఆశ్చర్యాలకు గురవుతున్నాను. సమయానికి ఆస్ట్రేలియాకి వెళ్ళాల్సిన అవసరం లేదు, సంబర ఆశ్చర్యపడితే చాలు. అదే గురవుతున్నాను. అన్న, ఇక్కడ ఏనుగులే వస్తున్నాయి, ఎలుగుబంటే నువ్వు కాదన్నా, నీలాగా ఉన్న ఒక ఏనుగన్నా. చూసారా, తైలం వల్ల ఒళ్ళంతా బాగా జుట్టు పెరిగింది. ఏంద్రా పెరిగేది? ఎడ పెరగాలి అక్కడ పెరగకుండా ఒళ్ళంతా పెరిగిపోయింది. ఇప్పుడు పటాస్ పకాస్కి ఏమైంది? మళ్ళీ తోలు తీరింది. మళ్ళీ చెప్పండి. మళ్ళీ తోలు తీరింది. గట్టిగా చెప్పండి. మళ్ళీ తోలు తీరింది. Side please, we are the local. Side please, local boys here. Let's start with రోజా గారు. ప్రకాష్, మేడం, వీళ్ళందరితో స్కిట్ చేస్తే ఏమైంది? దోల తీరింది మేడం. గట్టిగా చెప్పు. దోల తీరింది. ప్రేమగా చెప్పు. గట్టిగా చెప్పండి. నీకు అసలు దుర్గారావుని పెట్టుకొని చేస్తేనే తోలు తీరిపోతుంది. బాగుంది, సరదాగా అనిపించింది. నాగ్ బాబు సార్, ఇది వేణు వండర్స్ స్కిట్, దాంతో ఈక్వల్ గా చెప్పలేను కానీ హడావిడిలో మేనేజ్ అయిపోయింది. ఓకే, మన ఎక్స్ట్రా జబర్దస్త్ ఎక్స్ట్రా పవర్ఫుల్ ఎపిసోడ్ ని స్టార్ట్ చేయాలంటే మన ఎక్స్ట్రా జోష్ఫుల్ జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి. ప్లీజ్ వెల్కమ్ ది ఎవర్ రోజీ రోజా గారు. लड़ी लड़ी हवरा की तू बड़ी बड़ी आंध्रा की नू गड़ी गड़ी के बस्ते ने रेडी रेडी दावत आड़ ఈడ రాసుకుంటూ గోడ చాటు చూసుకుంటూ थोड़ा थोड़ा అందమంతా దేఖలే బోరయ్య బారమంటే ఏలూరే అరిన బారు మంచం నెల్లూరే Now please put your hands together to welcome our very own laughing star, Tower Star, Nag Babu Garu.